సో, మనం వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి యాస్టర్ థీమ్‌లో మనం టెంప్లేట్ ఒకటుంటది. ఆల్రెడీ బై డిఫాల్ట్ అనేది ఆహ్, డిజైన్ చేసి ఉంటదనమాట. సో, దాన్ని ఏ విధంగా మనం వెబ్‌సైట్‌ని కన్వర్ట్ చేసుకొని ఎట్లా చేయాలి ఏంటనేది సో, మనము చేసుకొని చేస్తామనమాట. వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది చేస్తామన్నట్టు. ఓకేనా? అవును. సో, ఈరోజొచ్చేసి మనం ఏందంటే, ఈ టాపిక్ చెప్పుకోబోయే టాపిక్ ఏందంటే ఎలిమెంటర్ అనమాట. ఓకే. సో, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి ఈ సైడ్ ఇదొచ్చేసి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. సో, అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్, చెప్పండి. సో, ఇక్కడొచ్చేసి మనకి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనమాట ఇది. ఓకే. సో, ఈ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో ఇక్కడొచ్చేసి ఎలిమెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? సో, ఈ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. అది ఎక్కడ ఉంటది? అది వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్‌కి వెళ్ళిన తర్వాత సో, ఇక్కడొచ్చేసి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ కదా! సో, ఇది వచ్చేసి మనకి ఎలిమెంటర్ థీమ్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? ఆల్రెడీ నిన్న ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేశాం. సో, ఇప్పుడు ఏందంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, పేజెస్‌లోకి వెళ్ళండి. పేజెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్ పేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది కదా! ఓకే. సో, ఈ ఆల్ పేజెస్‌లోకి వెళ్ళండి. ఓకే. సో, కొంచెం కిందకి రండి. ఇప్పుడు ఎలిమెంటర్ తో మనం ఏం చేయలే కదా, జస్ట్ పేజెస్ లోకి వెళ్ళి ఆల్ పేజెస్ ఓపెన్ చేసాం అంతే. ఎలిమెంటర్‌లో చేస్తాం ఇప్పుడు. ఇక్కడ ఎలిమెంటర్ ని యూజ్ చేసి చేస్తాం ఇక్కడ అంతే కదా? అవునవును. ఇప్పుడు ఇంకా మనం ఎలిమెంటర్ అనేది యూజ్ చేయలే. సో, ఓన్లీ యాస్టర్ థీమ్ ఒకటి యూజ్ చేసినాం. తర్వాత ఓన్లీ థీమ్స్ మాత్రమే మనం యూజ్ చేసినాం అన్నట్టు. సారీ, అపియరెన్స్‌లో థీమ్స్, పేజెస్, మెను, థీము, కస్టమైజేషను, సో, ఇవన్నీ చేసినాము. ఓకే. ఫస్ట్ టాపిక్ అది. సో, సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి యాస్టర్ థీమ్ అనమాట. ఓకే. సో, ఈ యాస్టర్ థీమ్ అనేది యూజ్ చేసి మనం వెబ్‌సైట్ బిల్డ్ అనేది నిన్న చేసినాం. ఓకేనా? సో, ఈరోజొచ్చేసి మనకొచ్చేసి ఎలిమెంటర్ అనమాట. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు మనం యాస్టర్ థీమ్ యూజ్ చేయకుండా కూడా ఈ ఎలిమెంటర్ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇదొచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ డే మీరు చూసినారు కదా! సో, ఫస్ట్ డే వచ్చేసి మనకి ఓన్లీ థీమ్ ఒక టెంప్లెట్ యూజ్ చేసి హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్టర్స్ అని చెప్పేసి 4 పేజెస్ కనిపించినాయి. ఓకేనా? సో, దాంట్లో వచ్చేసి మనం ఏం చేసినాం, మెనూ అరేంజ్ చేసినాం, థీమ్ ఇన్‌స్టాల్ చేసినాం. ఓకే. సో, తర్వాత వచ్చేసి మనం ఏం చేసినాము, కస్టమైజేషన్ చేసినాం. ఓకే. సో, దాంట్లో ఏంది ఓన్లీ ఫ్రంట్ హోమ్ పేజ్ మాత్రమే మనకు కనిపించింది. ఓకేనా? సో, తర్వాత అబౌట్ అస్ గానీ, తర్వాత వచ్చేసి సర్వీసెస్ గానీ, కాంటాక్టర్స్ గానీ వీటిల్లో ఏమి కూడా లేవనమాట. ఓకేనా? సో, మీరు అడిగినారు ఆ రోజు. సో, మనం ఓన్లీ ఫ్రంట్ పేజ్ మాత్రం కనిపిస్తుంది. అబౌట్ అస్ పేజ్‌లో గానీ, తర్వాత సర్వీసెస్ పేజ్‌లో గానీ, బ్లాగ్ పేజ్‌లో గానీ వీటిలో మ్యాటర్ ఏం లేదు అని చెప్పి అడిగినారు కదా! గుర్తుందా లేదా మీకు? అవును. సో, ఈ ఎలిమెంటర్ అనేది యూజ్ చేసి ఆ అబౌట్ అస్ పేజ్ గానీ, సర్వీసెస్ పేజ్ గానీ, బ్లాగ్ పేజ్ గానీ, కాంటాక్టర్స్ పేజ్ గానీ, ఓకే. సో, వీటిల్ని యూజ్ చేసి మనము ఆ పేజ్‌లో కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఓకేనా? అక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. సార్? ఇక్కడ ఆప్షన్ చూపిస్తుందిలేండి, అది అబౌట్ అస్ ఓపెన్ చేసినాం కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి పేజెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆల్ పేజెస్ ఉంది కదా! సో, ఆల్ పేజెస్ మీద ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఉంది కదా! సో, ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఈ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి.
ఇక్కడ చూడండి డిజిటల్ ఏజెన్సీ అని చెప్పి కనిపిస్తా ఉంది. తర్వాత హోము, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, రిక్వెస్ట్ కొట్టేట్ ఇట్లా కనిపిస్తుంది కదా. ఓకే. అవును. సో ఇక్కడొచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఖాళీ పేజ్ ఉంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ హెడర్ మాత్రమే కనిపిస్తా ఉంది. అవునా? సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో సో ఈ ఖాళీ ప్లేస్ని యూజ్ చేసి మనము వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయాలన్నట్టు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫూటర్ కనిపిస్తూ ఉంది. ఓకే. సో పైన వచ్చేసి హెడర్ కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో మధ్యలో అయితే ఎలిమెంటరీ యూస్ చేసి ఈ ఎంటీ ప్లేస్ అనేది మనం సమ్ ఇన్ఫర్మేషన్ రాస్తాం అక్కడ. అవునవును. ఓకే. ఓకే. ఎడిట్ విత్ ఎలిమెంటర్. మళ్ళీ బ్యాక్ వచ్చారండి అంటే వేరే పేజ్లోకి వెళ్ళాను అనమాట. సో ఆల్రెడీ దాంట్లో మనకి ఫుటర్ హెడర్ అవి కనిపిస్తుంది కదా. సో బ్యాక్ వచ్చి దాని కింద ఎలిమెంటర్ అని చూపించింది కదా. సో దాంట్లోకి వెళ్ళి అనమాట. అంటే ముందుది ఉంది కదా మనకి. సో ఇది ఆల్రెడీ మనకి ఏముంది డిజైన్ చేస్తుంది కదా ఇక్కడ. ఓకే. అబౌట్ అస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఫిల్ చేసుకుంటాము, అంతేనా? అవును. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్లాక్స్ కనిపించింది కదా ఇందాక. బాక్సెస్ కనిపెట్టాయి. ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ ఉంది కదా. సో ఈ ఎడిట్లోకి వెళ్ళండి. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్ళండి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇది ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. ఓకే. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏమంటామంటే మనము కంటైనర్ అంటాం అనమాట. ఓకే. సో సారీ స్ట్రక్చర్ అంటాం అనమాట దీన్ని. ఓకే. సో ఈ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయండి. అదే ఎందుకు క్లిక్ చేయాలి? ఇక్కడ చాలా ఉన్నాయిగా. ఓన్లీ మనకి ఒక సింగిల్ పేజ్ మాత్రమే కదా. అంటే ఇప్పుడు వచ్చేసి మీకు ఎట్లా చెప్పాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్గా మాత్రమే యూజ్ చేయాలంటే సో ఇది ఈ ఇమేజ్ ఇది ఈ బాక్స్ తీసుకోవాలన్నమాట స్ట్రక్చర్. ఏంది? దాని తర్వాత కూడా సింగిలే కదా, అది కూడా తీసుకోవచ్చు. దీని తర్వాత కూడా సింగిలే. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఒకవేళ మీరు ఒక బాక్స్ లో ఇమేజ్ యాడ్ చేసుకున్నా ఇంకో బాక్స్ లో వచ్చేసి మనం మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 4 అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫూటర్ కానీ హెడ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మనం ఏదైనా కంటెంట్ మన సర్వీసెస్ యాడ్ చేసుకోవాలన్నా ఓకే. సో వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మనం డైరెక్షన్ కాలం ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో ఈ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ ఉందా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక లేఅవుట్లో వచ్చేసి మనకి కంటైనర్ చూపిస్తూ ఉంది. ఓకే. సో ఈ కంటైనర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటి సార్ కంటైనర్ అంటే ఏంటి? అక్కడ
సో కంటైనర్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బాక్స్ని మనం ఈ సెటప్ చేసుకోవాలి అన్నట్టు. సో ఈ బాక్స్లో మనం దీన్ని ప్రాపర్గా సెటప్ చేసుకుంటాం అన్నట్టు దీంట్లో. ఓకేనా, అర్థమవుతుందా? అదే ఏం సెటప్ చేస్తాం అక్కడ ఒక బాక్స్ లో? దీన్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. సో బై మాన్యువల్గా క్రియేట్ చేస్తాం అన్నట్టు వెబ్సైట్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసినాము, బై డిఫాల్ట్గా చేసినాం కదా మనం. సో డిఫాల్ట్ టెంప్లెట్ తీసుకొని మనం యూజ్ చేసినాం. ఓకే, సో దీంట్లో అట్లా కాదనమాట, మాన్యువల్గా మనం డిజైనింగ్ అనేది చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇట్లా వెబ్సైట్ ఉంది కదా. ఓకే, సో ఈ వెబ్సైట్ని బేస్ చేసుకొని సో ఎట్లా చేయాలి అనేది మనం చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది వచ్చేసి మనం ఓన్లీ ఒక సింగిల్ బాక్స్ ఉంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం ఒక కంటైనర్ అంటాం అనమాట. ఓకే, సో దీంట్లోనే మనం ఒక స్ట్రక్చర్ తీసుకుంటాము. సో ఆ స్ట్రక్చర్లో మనము కంటైనర్ని తీసుకొని మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చేస్తాము. ఈ షేప్ లో ఉన్న దాన్ని ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ రాస్తాం. అవును. ఓకే. ఓకే, సో మరి ఈ ఫిగర్స్ ఎలా వస్తాయి? ఏం సార్? ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి పక్కన, బల్బు, ఇవి ఏదో మైక్ అట్లా ఉన్నాయి కదా. నేను చెప్తాను దాని గురించి. ఓకే. ఓకే సార్, ఓకే, యు కెన్ క్యారీ ఆన్. ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మనం ఇమేజ్ తీసుకుంటున్నాం కదా ఫస్ట్. సో ఈ ఇమేజ్ అనేది తీసుకోవాలి. సో ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఈ టెంప్లెట్ ఉందనుకోండి. ఓకే, సో ఈ టెంప్లెట్ని మనం తీసుకోండి. సో దీన్ని మనం చెప్పేది ఏం కనపడట్లేదు ఇక్కడ. వి ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ విత్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని అదే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మామూలుగా ఒక కవర్, ఎన్వలప్ కవర్, ఇవే కనిపిస్తుంది. మీరు చెప్తున్నారు కదా, బ్రాండ్ విత్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని కనిపిస్తుందా? అవునవును. ఓకే, సో దీన్ని ఆల్రెడీ ఇది వచ్చేసి మనకి బై డిఫాల్ట్ ఇచ్చినారు. ఓకేనా, సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎట్లా డిజైన్ చేయాలి అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో దీన్ని వచ్చేసి మనకి సో ఆల్రెడీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వన్ పార్ట్ సింగిల్ పార్ట్లో ఉందా, 2 parts లో ఉందా? ఇది ఓన్లీ సింగిల్ పార్ట్ లోనే ఉంది. సింగిల్ పార్ట్లో కాదు కదా సార్, ఇప్పుడు 2 parts లో ఉంది ఇది. సో ఇది వచ్చేసి ఒక పార్ట్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక పార్ట్ అన్నట్టు. ఓకేనా, సో దీంట్లో వచ్చేసి మనం ఓన్లీ సింగిల్ కంటైనర్ తీసుకున్నాం. ఓకే, సో దీన్ని కొంచెం పైకి రండి. పైకి వచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే రిమూవ్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సింగిల్ పార్ట్లోకి వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? సో ఇక్కడ వచ్చేసి 2 స్ట్రక్చర్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి 2 boxes ఉన్నాయి. సో దీన్ని తీసుకోండి. ఓకే, సో 2 boxes తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది మనకి లెఫ్ట్ సైడ్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వి ఇంక్రీజ్ యువర్ బ్రాండ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది కదా. సో ఈ టెక్స్ట్ అనేది తీసుకోండి. ఓకే, ఏదో అది కనపట్ల మీరు చెప్పేది ఏ టెక్స్ట్ తీసుకోవాలనేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఆల్రెడీ మనం స్ట్రక్చర్ తీసుకున్నాం కదా. సో ఈ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, హెడ్డింగ్ ఉంది కదా. సో దీన్ని తీసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది, వి ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ విత్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి, సో వి ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ విత్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే సో ఇక్కడ చూడండి, సో అది ఇక్కడ టైప్ చేసుకోండి అనమాట. డైరెక్ట్ గా ఏడు కూడా టైప్ చేయొచ్చు అనుకుంటా. ఏం సార్? డైరెక్ట్ గా ఏడు కూడా ఈ మిడిల్ లో కూడా టైప్ చేయొచ్చు, అక్కడ కాకపోయినా తీసుకోవచ్చు. కర్సర్ ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు.
ఇక్కడ మనం ఇక్కడ కూడా డైరెక్ట్ మనం నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో ఆ! ఎడిట్ ఆ! హెడ్డింగ్ ఉంది కదా, సో ఎడిట్ హెడ్డింగ్ మీద ఆ! క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? ఆహా! సో ఇక్కడ ఓపెన్ అవ్వంగానే సో ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఇంక్రీజ్ యువర్ టైప్ చేసుకోండి. అక్కడ అక్కడ ఏముందనేది ఇక్కడ చూడండి. సో ఇవి ఓకే. ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ విత్ ఇంక్రీజ్ అవర్ యువర్ బ్రాండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ విత్ అని అవర్ చెప్పేసి ఆప్షన్ డిజిటల్ కనిపిస్తా మార్కెటింగ్ ఉంది. సర్వీసెస్. హ్మ్. బ్రాండ్ హ్మ్. ఇంక్రీజ్ యువర్ బ్రాండ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. సో ఇట్లా కనిపిస్తా ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి మరి ఇది లెంత్ అనేది తక్కువ ఉంది కదా, సైజు తక్కువ ఉంది కాబట్టి సో దీన్ని ఏం చేస్తామంటే మనం సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు అది కావాలంటే మనకి. చేయొచ్చు, తగ్గించుకోవచ్చు మనం సైజు. ఓకే. ఓకే. సో H2, H1, H4, H3 ఉంది కదా, సో H4 మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో స్టైల్ ఉంది కదా, స్టైల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి H4 ఎలా వచ్చింది సార్ అక్కడ? H4 ఎట్లా వచ్చింది అక్కడ? ఇక్కడ అక్కడ రాదు ఇక్కడ. సో దీంట్లో మనం తగ్గించుకుంటాం అన్నట్టు, సైజ్ డిక్రీజ్ అది క్లిక్ చేసినప్పుడు వస్తాయా H1 H2 అవి? ఆడ క్లిక్ చేసినప్పుడు పెరుగుతుంది అది కావాలంటే. పెరగటం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 6 ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి H1 ట్యాగ్ ఉంటుంది, H2, H3, H4, H5, H6 అని ఇట్లా H1 to H6 వరకు ఒక 6 ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో దాంట్లో వచ్చేసి మెయిన్ వచ్చేసి మనకి టైటిల్కి వచ్చేసి మనం H1 ట్యాగ్ కానీ H2 ట్యాగ్ కానీ యూజ్ చేస్తాం అనమాట. సో ఒక పేజీకి ఒక H1 ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి మనం. ఓకేనా? ఓకే. సో దీంట్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి H1, H2, H3 యూజ్ చేయొచ్చు. ఓకే. సో మిగతా అన్ని మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఏం కదా అన్నట్టు. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ స్టైల్ ఉంది కదా, సో స్టైల్ మీదకి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ అడ్వాన్స్ ఉంది కదా, సో అడ్వాన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మార్జిన్ తర్వాత ప్యాడింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, సో మార్జిన్ మీద ఇక్కడ వచ్చేసి ఇట్లా చేయగానే మనకి మిడిల్కి వచ్చేస్తుంది అన్నట్టు ఇది టైటిల్. ఓకే. ఓకే. తగ్గియాలంటే కింద ప్రెస్ చేయాలి అప్పుడు. సార్ అక్కడ తగ్గియాలని, ఒకవేళ సైజ్ తగ్గియాలంటే కింద ప్రెస్ చేయాలి, ఇంక్రీజ్ అవ్వాలంటే పైన ప్రెస్ చేయాలి. అవును. సో ఇవి మనకి ఈ విధంగా రావాలి కదా, ఇక్కడ ఈ విధంగా రావాలి కదా. సో సారీ, సో ఈ విధంగా రావాలి కదా మీకు. సో ఈ విధంగా 2 లైన్స్ వచ్చే విధంగా రాయదు కదా మనం. సో ఆ విధంగా రావాలి కాబట్టి మనం సైజ్ అనేది తగ్గించుకుంటున్నాం అన్నట్టు. సో తర్వాత వచ్చేసి ప్యాడింగ్. అది కాదు సార్, మనం కూడా అట్లే 2 లైన్స్ వచ్చే విధంగా రాయదు కదా ఇక్కడ. ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ కూడా మన స్టార్టింగ్ లో మన శాంపుల్ దాంట్లో 2 లైన్స్ వచ్చింది. ఇక్కడ 1 2 3 4 లైన్స్ వచ్చినాయి. 2 లైన్స్ వచ్చే విధంగా మనం అడ్జస్ట్ చేయొచ్చు అనుకుంటా. అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా అడ్జస్ట్ చేయండి, 2 లైన్స్ లాగా చేయండి, ఎలా వస్తుంది చూద్దాం. 2 లైన్స్ లాగా చేయాలి. సేమ్ అక్కడ ఉన్నట్టు చేయండి. తగ్గిస్తే ఎక్కడ తగ్గియాలి ఏమో. ఇక్కడ ఆ బటన్ మీద క్లిక్ చేయండి, H2 ఉంది కదా అక్కడ, అట్లా. అంటే మనం అది పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు అటు. ఓకే. ఇట్లాగా డ్రాగ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా ఉంది కదా, సో దీని సైజు ఇట్లా చేయొచ్చు అనమాట. ఓకే. ఫాంట్ సైజ్ తగ్గేది కదా మనం కావాలనుకుంటే. ఫాంట్ సైజ్ అనేది మనకి తగ్గించుకోవచ్చు. చూపిస్తున్నది కూడా మీకు. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి అలైన్మెంట్ ఉంది కదా, సో ఈ అలైన్మెంట్ లో వచ్చేసి మనకి స్ట్రైట్ కావాలా, సెంటర్ లో పెట్టుకోవాలా, లేదంటే ఎండ్ లో పెట్టుకోవాలా,
సో జస్టిఫైడా, సో ఇట్లా చూసుకోండి. సో ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టైపోగ్రఫీ ఉంది కదా, సో దీని మీద లెటర్స్ ఫాంట్ సైజ్ ఎట్లా పెట్టుకోవాలనేది అనే విధంగా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ప్రైమరీలో పెట్టుకోవాలా, తర్వాత వచ్చేసి సెకండరీలో పెట్టుకోవాలా. ఏం సార్ ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి అక్కడ? అంటే మనకు ఒక ఫాంట్ అనమాట, అంటే ఏ సైజులో కావాలన్నది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సెకండరీ, ప్రైమరీ అని. ఓకే, ఇది వచ్చేసి ఫాంట్ ఏమంటారు, టైటిల్ అన్నట్టు. సో పలానా సైజులో కావాలి, పలానా మోడల్లో కావాలన్నట్టు. ఓకే, టెక్స్ట్ స్ట్రోక్ అన్నమాట. చూడండి, సో మీకు డార్క్ కావాలా, ఓకే, సో నార్మల్గా కావాలా. సో ఇట్లా కావాలంటే మనకి డార్క్ కావాలంటే డార్క్ పెట్టుకోవచ్చు, లేదు మనం తక్కువ పెట్టుకోవాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి కలర్ చేంజ్ చేయాలనుకుంటే స్ట్రోక్ కలర్ ఉంది కదా, సో దీని మీదకి వెళ్ళి ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో సో ఆ కలర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఎల్లో కలర్ ఉంది కదా, సో ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు. సో గ్రీన్ కలర్ కావాలంటే సో గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో తర్వాత చూడండి, స్కై బ్లూ కావాలంటే స్కై బ్లూ పెట్టుకోవచ్చు, బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి రోజ్ కలర్ కావాలంటే రోజ్ కలర్ పెట్టుకోవచ్చు, రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇట్లా సో సింగిల్ లైన్లో కావాలంటే సింగిల్ లైన్ పెట్టుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ ఇక్కడ వైట్ కలరే ఉంది కదా, సో ఇక్కడ వైట్ కలరే ఉంది కదా, సో ఈ వైట్ కలరే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఫాంట్ డౌన్ మనం కూడా అట్లా గ్రీన్ కలర్ పెట్టేది కదా, ఫాంట్స్ అదే లెటర్స్ డౌన్ బ్యాక్గ్రౌండ్, లెటర్స్ బ్యాక్గ్రౌండ్ మనం గ్రీన్ కలర్ ఇక్కడ ఎలా ఉంది అలా పెట్టేది కదా, పెడతాం. ఓకే. ఇక్కడ ఉంది కదా, సో దీనికి వచ్చేసి తర్వాత మనం షాడో పెట్టాలనుకోండి, టెక్స్ట్కి షాడో అనేది పెట్టచ్చు అనమాట. ఇక్కడ కలర్ ఉంది కదా, సో ఈ కలర్లోకి వెళ్ళి సో దీంట్లో షాడో పెట్టుకోవాలంటే షాడో పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో తర్వాత బ్లర్ కావాలంటే బ్లర్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో తర్వాత హారిజాంటల్, తర్వాత వర్టికల్ కావాలా. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఆ లెటర్స్ కింద ఏదో కలర్ కావాలంటే అది పెట్టుకోవాలి. అదే బ్లర్ అనేది మీకు హారిజాంటల్ కావాలా వర్టికల్ గా కావాలా అని చెప్పేసి చూపిస్తా ఉంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో కిందకి పైకి స్క్రోల్ అవుతుంది, కనిపిస్తుంది మీకు? అవునవును. సో ఇట్లా సో బ్లెండ్ మోడ్ అంటే సో మీకు ఇట్లా చూడండి, మల్టిప్లై స్క్రీన్, ఓవర్లాప్ కావాలంటే ఓవర్లాప్. ఓకే. డార్క్ ఎన్ కావాలంటే డార్క్ ఎన్. ఓకే. సో లైట్ ఎన్, సో కలర్ డాగ్జ్, సాచురేషను. ఓకే. సో తర్వాత వచ్చేసి కలరు. ఓకే. డిఫరెన్స్, ఎక్స్క్లూషన్. ఓకే. లుమినాసిటీ. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి టెక్స్ట్ కలరు. టెక్స్ట్ కలర్ ఏమన్నా మీరు వైట్ ఇవ్వాలంటే వైట్ ఇవ్వచ్చు.
ఉమ్, ఓకే. సో, లేదు రెడ్ కావాలంటే రెడ్ ఇవ్వచ్చు. ఉమ్, ఓకే. ఉమ్. కలర్ చేంజ్ అవ్వలేదు ఇది. అక్కడ గ్రీన్ ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ గ్రీన్. ఏం సార్? ఆ కలర్ సెలెక్ట్ చేయండి. అదే అదే చూస్తున్నాను. ఎసెట్ సో, ఇవి వర్క్ అవ్వట్లేదు. అవి ఆప్షన్స్. సో, ఇక్కడ అడ్వాన్స్‌లోకి వెళ్ళండి. సో, ఈ అడ్వాన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. అంటే దానికి ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా ఈ వర్క్ కావాలంటే? లేదు అవసరం లేదు సార్. అంటే కొన్ని సార్లు ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి వర్క్ అవ్వవు అనమాట. ఓకేనా? సో, కొన్ని సార్లు అయితే వర్క్ అవుతాయి. కొన్ని సార్లు వర్క్ అవ్వవు అన్నట్టు. ఓకేనా? ఓకే. ఓకే. సో, ఇట్లా. సో, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది నెక్స్ట్. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఒక బటన్ ఉందా? సో, ఇక్కడ సో, ఈ బటన్ ఉంది కదా! సో, మళ్ళీ దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే, సో, మనం వచ్చేసి ఇక్కడ ఒక బటన్ తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇది పోవాలంటే ఎట్లా? ఇది ఎడిట్ హెడ్డింగ్ అవి పోవాలంటే ఏది? ఇవా? సైడ్ అవి పోవాలంటే ఏం చేయాలి? పోతది. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 6 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! సో, 6 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే. ఓకేనా? సైడ్ ఇక్కడ ఏదో బటన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అనుకుంటా సైడ్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే వస్తది. సో, మామూలుగా అయితే. సో, అక్కడికి పోలేదు కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! సో, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బటన్ కదా ఉంది. సో, అది వచ్చేసి మనకి బటన్ ఉంది కాబట్టి సో, ఇక్కడ వచ్చేసి బటన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా బటన్ అని చెప్పేసి. సో, ఈ బటన్ అనేది ఆప్షన్. సెర్చ్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సో, ఈ బటన్ అనే ఆప్షన్ ఇక్కడ తీసుకోండి. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి వస్తది. సో, ఇట్లా వస్తదన్నట్టు. ఓకే. అది ఎలా వచ్చింది? ఇప్పుడు డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి అక్కడ? డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నట్టు. సో, ఇక్కడ 6 డాట్స్ ఉంది కదా సార్! సో, 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ సింబల్ కనిపిస్తా ఉంది ఇక్కడ సైడ్‌లో. ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు 2 బాక్సెస్ ఉన్నాయి కదా ఇవి. సో, ఈ 2 బాక్సెస్‌లో ఇక్కడ వచ్చేసి మనకి 6 డాట్స్ కనిపిస్తాయి. సో, ఈ 6 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, క్లిక్ చేసేటప్పుడు ఒకవేళ వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! సో, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా వస్తది మెనూ. ఎలిమెంట్స్ అని చెప్పేసి వస్తదన్నట్టు. ఓకే. సో, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెర్చ్ బార్ ఉంది కదా! సో, ఈ సెర్చ్ బార్ మీద బటన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో, బటన్ చెప్పగానే ఇక్కడ బటన్ వస్తది. సో, ఆ బటన్‌ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చుకోండి. ఓకే. సో, ఇక్కడికి ఎట్లా తేవాలి అని అంటే నేను ఒకసారి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మిడిల్ దాంట్లో టాప్ లెఫ్ట్ లో ప్లస్ సైన్ అన్నారు. ఎక్కడ క్లిక్ చేస్తారు అది? ఏంటి సార్? ఇప్పుడు మిడిల్ బాక్స్ లో టాప్ లెఫ్ట్ లో ప్లస్ సైన్ మీద క్లిక్ చేయండి అనేసి అన్నారు. బటన్ మనకి బటన్ కావాలంటే మిడిల్ బాక్స్ ఉంది కదా! మిడిల్ బాక్స్ కాదు. ఇక్కడ మీరు ఇది ఉంది కదా! ప్లస్ సింబల్ ఉంది కదా! సో, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి ఎలిమెంట్స్ అని చెప్పేసి పైన వస్తది. ఓకేనా? లేదు ఎక్కడ ప్లస్ సైన్ సార్? ఎక్కడ ప్లస్ సైన్?
కంటైనర్, గ్రిడ్, నో నో హెడ్డింగ్, ప్లస్ ఇమేజ్, సైన్ అన్నారు టెక్స్ట్ కదా మీరు, ఎడిటర్, వీడియో అని కనిపిస్తుంది కదా. దీనికంటే ముందు సార్, ఆ? దీనికంటే ముందు ప్లస్ సైన్ మీద క్లిక్ చేయాలన్నారు. ఎక్కడ ప్లస్ సైన్? పైన సెర్చ్ బార్ ఉంది కదా మీకు, విడ్జెట్స్ అని, గ్లోబల్స్ అని ఉంది కదా. సో దాని కింద మీకు ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. అక్కడ కాదు, పైన ప్లస్ సైన్ క్లిక్ చేయండి, అదే క్లిక్ చేయండి అన్నారు కదా. దానికంటే ముందు, ఇది రాకముందు, ఇది కంటైనర్, గ్రిడ్ ఇవి రాకముందు ప్లస్ సైన్ మీద క్లిక్ చేయండి అన్నారు. ఆ ప్లస్ సైన్ ఎక్కడ? ఇక్కడ సైడ్ లో. అదా, దాని మీద క్లిక్ చేయాలా? ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 6 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో ఒకవేళ వస్తే ఓకే, ఆ బాక్స్ ఓపెన్ అయితే ఓకే. సో ఒకవేళ ఓపెన్ అవ్వలేదంటే ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అదే సెకండ్ బాక్స్ లో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఓకే. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక బాక్స్ కనిపిస్తుంది, ఓకేనా. సో విడ్జెట్స్ అని, గ్లోబల్స్ అని ఇట్లా కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది మీకు, ఓకేనా. సో సెర్చ్ బార్ కనిపించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే బటన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ కార్నర్ లో లాస్ట్ లో ఉంది కదా, ఓకే ఓకే. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ప్లస్, ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, ఓకే. అంటే ఆ బటన్ మనం ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేయొచ్చా? సార్, ఆ క్లిక్ హియర్ అనే బటన్ ఎక్కడంటే అక్కడ డ్రాగ్ చేయొచ్చు మనం? ఎక్కడంటే అక్కడ చేయలేము. సో ఎక్కడంటే అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చేసి లాస్ట్ మనకి ఎండ్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ది బాక్స్ లైన్ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ ఎండ్ ఆఫ్ ది బాక్స్ కార్నర్ లో మనం దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నట్టు, ఓకేనా. ఓకే. సో తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ ఉంది కదా. సో ఆ పెన్సిల్ సింబల్ ఉంది, ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది. సో ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి మనకి ఎడిట్ బటన్ చెప్పేసి ఎడిట్ బటన్కి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి, ఆప్షన్స్. సో అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్లో టెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, ఇక్కడ వచ్చేసి టైప్ అని చెప్పి కనిపిస్తూ ఉంది, ఓకే. సో డిఫాల్ట్ ఉంది కదా, సో ఈ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి, ఓకే. సో వీటిల్లో మీకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏం బాక్స్ ఉంది, సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్, గ్రీన్ ఉంది, ఓకేనా. ఎల్లో కలర్ ఉంది కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఎల్లో కలర్లోకి చేంజ్ చేసుకుందాం, ఓకే. సారీ ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి సో మనం ఆరెంజ్ కలర్లో మనం చేంజ్ చేసుకుందాం, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నట్టు. సార్ మీరు చెప్పేది ఏం కనపట్ల, టెక్స్ట్ అన్నారు. టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఈ చేంజ్ చేయాలి. We increase your brand with our digital marketing, that only it is showing. సో ఇక్కడ వచ్చేసి గెట్ కొట్టేట్ ఉంది కదా, సో దీన్ని మనము ఇక్కడ మనం చేంజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి మరి ఈ స్క్రీన్ కనపట్లే, ఎందాలు మీరు చెప్తూనే ఉన్నారు, ఈ స్క్రీన్ కనపట్లే. ఇప్పుడు ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి పక్కన టెక్స్ట్ కనిపిస్తా ఉందా, సో ఈ టెక్స్ట్ లో వచ్చేసి ఓకే గెట్ కొట్టెడ్ అని చెప్పేసి మనం టైప్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ గెట్ కొట్టెట్ని మనం ఏ పేజ్లోకి రీడైరెక్ట్ చేయాలో సో ఆ పేజ్ లింక్ అనేది ఇక్కడ ఇస్తాం అన్నట్టు, ఓకేనా. సో నైట్ మీకు చెప్పినట్టుగా ఆ లింక్ అనేది ఇక్కడ ఇస్తాం మనం. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ దగ్గర మనకి ఇక్కడ చూడండి నన్ను ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో ఐకాన్ లైబ్రరీ ఉంది కదా, సో ఈ ఐకాన్ లైబ్రరీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఏదో ఒక సింబల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నట్టు, యారో మార్క్. సో నేను వచ్చేసి ఈ యారో మార్క్ అనేది యాడ్ చేస్తున్నా, ఓకేనా. సో లేదు అంటే కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ సింబల్ ఉంది కదా,
సో ఈ హ్యాండ్ సింబల్ అనేది నేను అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చిందా మీకు సింబల్? ఓకే, సో సింబల్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఐకాన్ పొజిషన్. ఓకే, సో ముందు ఫ్రంట్ సైడ్లో ఉండాలా లేదంటే బ్యాక్ సైడ్లో ఉండాలా, ఎక్కడ ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో స్టార్టింగ్ అయితే స్టార్టింగ్, ఎండ్ అయితే ఎండ్. ఓకే, సో కొంచెం కిందకి రండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బటన్ పొజిషన్ కదా, సో పొజిషన్ మీద లెఫ్ట్, రైట్, సెంటర్ అయితే సెంటర్లో కావాలంటే సెంటర్లో పెట్టుకోండి, రైట్ కావాలంటే రైట్ పెట్టుకోండి, సో లేదు అంటే స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, అర్థమైందా సార్? ఓకే, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, సో సెంటర్ కావాలంటే సెంటర్ పెట్టుకోవచ్చు మనం, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. ఓకే, ఫుల్ అంటే ఓకే, ఫుల్ కూడా సో సో ఇక్కడ వచ్చేసి మనకి టైపోగ్రఫీ ఇక్కడ సైజు పెద్దదిగా సైజు ఇంక్రీజ్ చేసుకోవాలా డిక్రీజ్ చేసుకోవాలా, సో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది వచ్చేసి ఫాంట్ సైజు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో కొంచెం కిందకి రండి. ఓకే, ఇక్కడ చూడండి, సో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇట్లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఎట్లా ఉంది మనకి, సో ఇక్కడ రెండు కంబైన్డ్గా ఉన్నాయి కదా, దీనికి స్పేస్ లేదు కదా మధ్యలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్పేస్ అనేది లేకుండా మనం చూసుకోవాలన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యాడింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ప్యాడింగ్ అనేది చేసుకోండి. ప్యాడింగ్ అనేది అవ్వట్లేదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మార్జిన్ ఉంది కదా, సో మార్జిన్లోకి వెళ్ళండి. సో అక్కడ చూడండి, ఓకే, సో మనకి పైకి వచ్చింది కదా అది. ఓకే, ఇప్పుడు ఇందాక వచ్చేసి కింద ఉండింది, సో ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చింది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి కిందకి రండి. ఇక్కడ చూడండి మళ్ళీ, ఇక్కడ చూడండి, సో మీకు పైకి కావాలంటే పైకి వెళ్తుంది, సో లేదు నాకు కింద డౌన్ ఎండ్లో కావాలంటే ఎండ్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో తర్వాత వచ్చేసి పొజిషన్ అబ్సల్యూటా ఫిక్స్డా, ఈ ఆప్షన్స్ పనిచేయట్లేదు అవి. సో తర్వాత వచ్చేసి డిఫాల్ట్ పెట్టుకోండి. సో డిఫాల్ట్ పెట్టుకుంటే మనకు నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి పైకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఉంది కదా, సో కంటెంట్ మీద క్లిక్ చేయండి.
ఓకే. ఓకే. సో, స్టైల్ ఉంది గదా! పొజిషన్ అనేది మనకి సైడ్‌లో పెట్టుకోవాలంటే సైడ్‌లో పెట్టుకోవచ్చు. సెంటర్‌లోకి కావాలంటే సెంటర్‌లో పెట్టుకోవచ్చు. రైట్ కావాలంటే రైట్ పెట్టుకోవచ్చు. సెంటర్‌లో మామూలుగా నార్మల్‌గా ఒకే సైజ్‌లో కావాలంటే ఒకే సైజ్‌లో పెట్టుకోవచ్చు అన్నట్టు మనం. హ్మ్. ఇట్లా. ఇట్లా కావాలంటే ఎట్లాగైనా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే. సో, ఇట్లా. సో, ఇక్కడొచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడొచ్చేసి ఎడిట్ కంటైనర్ ఉంది గదా! సో, ఎడిట్ కంటైనర్ ఏదైనా క్లిక్ చేయండి. ఓకే. సో, లేదు అంటే ఇక్కడొచ్చేసి మనకి 6 డాట్స్ ఉంది గదా! సో, 6 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే. ఓకేనా? హ్మ్. ఫస్ట్ దీని సైజ్ అనేది మనం తగ్గించుకుందాం. ఇక్కడ లెటర్స్ కూడా ఏం కనపట్లేగా. గెట్ కోడ్ కింద మనం సమ్ ఇన్ఫర్మేషన్ రాసాం కదా. కనిపిస్తది సార్. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టాలి గదా! హుహు. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి గదా! హ్మ్. సో, దాని గురించి. ఓకే. స్టైల్ ఉంది గదా! సో, హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ టైపు. హుహు. సో, ఇక్కడ మనం ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో, లేదు అంటే ఇక్కడొచ్చేసి కలర్స్ ఉంది గదా! సో, కలర్‌లోకెళ్ళండి. ఓకే. హ్మ్. సో, ఇక్కడ చూడండి. ఆ రెడ్ ఇక్కడ కలర్ ఈ ఏంటి? ఏంటి సార్? ఆ రెడ్ కలర్ ఏమైనా చూద్దాం బ్యాక్ వస్తుందా అది? రెడ్ గాని, గ్రీన్ గాని. రెడ్ గాని, గ్రీన్ గాని అక్కడ వేరే కలర్ ఉంది గదా! అవును. సో, ఈ విధంగా మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చన్నట్టు. ఇది కలర్ ఓకే. హుహు. ఓకే. ఇక్కడ మనం చెక్ జేసుకోండి ఇక్కడ. సో, మనకి ఇక్కడ ఏ కలర్ అయితే సూట్ అవుతుందో సో, ఆ కలర్ కావాలంటే మనం ఇచ్చుకోవచ్చన్నట్టు. హుహు. ఓకే. ఓకే. ఇట్లా. సో, తర్వాత ఇక్కడొచ్చేసి మనకి హుహు.
ఓకే. సో, ఈ విధంగా కలర్స్ అనేవి మనం పెట్టుకోవాలన్నట్టు. సో, ఇక్కడ చూడండి. సో, కలర్ ఉంది గదా! సో, ఈ కలర్ అనేది మనం ఇక్కడ సెటప్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ. ఓకే. సో, మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు. సో, ఇదొచ్చేసి మనకి సైజు చిన్నదిగా ఉంది గదా! అని దాన్ని ఇంక్రీజ్ చేయాలని. ఓకే. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడొచ్చేసి ఎడిట్ సింబల్ ఉంది గదా! సో, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏం కనపట్లా మీరు చెప్పేది ఎక్కడుందో అనేది. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మీకు ఎడిట్ సింబల్ ఉంది గదా! సో, ఈ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడొచ్చేసి అడ్వాన్స్ ఆప్షన్ ఉంది గదా! సో, అడ్వాన్స్‌లోకెళ్ళండి. ఓకే. ప్యాడింగ్ క్లిక్ చేస్తున్నారా? ఓకే. ప్యాడింగ్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఈ ప్యాడింగ్‌లోకెళ్ళి మీరు చేయాలన్నమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్నొచ్చేసి కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేయండి. ఇక్కడ బటన్ ఉంది గదా! సో, ఈ బటన్ మీరు కొంచెం ప్యాడింగ్ చేసుకోవచ్చు. సో, కిందకి గావాలంటే మనకి పైకి పెట్టుకోవాలంటే మైనస్‌లో పెట్టుకోవాలి. సో, లేదు కిందకి గావాలంటే కిందకి మీరు సైజ్ అనేది తగ్గించుకోవచ్చన్నట్టు. అర్థమవుతుందా సార్? ఎక్కడ తగ్గిస్తున్నారది సైజు? అది పైదా? మార్జిన్. ఫస్ట్ ఒకసారి ప్యాడింగ్‌లో ట్రై చేయండి. సో, ప్యాడింగ్‌లో రాకపోతే గనక ఇక్కడ మార్జిన్ ఉంది గదా! లేఅవుట్‌లో ఫస్ట్ అడ్వాన్స్‌డ్ ఆప్షన్ ఉంది గదా! ఎడిట్ బటన్‌లో అడ్వాన్స్‌డ్ ఉంది గదా! సో, ఈ అడ్వాన్స్‌డ్‌లో లేఅవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తది. సో, అక్కడొచ్చేసి మార్జిన్ చెప్పి కనిపిస్తా ఉంది ఒక ఆప్షను. సో, అక్కడొచ్చేసి ఈ మార్జిన్‌లో వచ్చేసి మనం మైనస్‌లో ఇవ్వండి ఇట్లా. ఓకే. సార్ ఈరోజు స్టాప్ చేద్దామా? చేద్దాం. సో, ఇది అవ్వంగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడొచ్చేసి పబ్లిష్ ఉంది గదా! సో, ఈ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో, ఇట్లా. సో, ఇప్పుడు ఇది అవ్వంగానే మనం ఏం చేయాలంటే ఇక్కడొచ్చేసి పబ్లిష్ చేయాలి. సో, పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మనం గూగుల్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ అబౌట్ ఉంది గదా! సో, అబౌట్‌లోకెళ్ళండి. ఓకే. దీన్ని ఇంకా రీసెట్ చేయలేదు కదా మనము. ఓకే. సో, ఇట్లా. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఉంది కదా! సో, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది కదా! సో, ఈ ఇమేజ్‌ని మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అరేంజ్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఇమేజ్ అయితే ఉందో సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఇమేజ్ అయితే ఉందో సో, ఆ ఇమేజ్‌ని మనము ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో, మామూలుగా యాక్చువల్‌గా అయితే ఇది వచ్చేసి ఒక టెంప్లేట్ లాగా అన్నమాట. ఓకేనా? సో, ఈ ఇమేజ్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే.
ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి చూస్ ఇమేజ్ ఉంది కదా, చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్మ్. అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, ఓకే. సో ఇక్కడ వచ్చేసి సో గ్యాలరీలోకి వెళ్ళండి. సో దీన్ని వచ్చేసి మనం సెట్ చేసుకోండి. ఇక్కడ ఓకే. సెలెక్ట్ ఉంది కదా, హ్మ్. సో ఇట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్లోకి వెళ్ళి సో కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి దాన్ని. క్లాసిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే సో ఇది కలర్ ఉంది కదా, సో కలర్లోకి వెళ్ళండి. ఓకే, హ్మ్. అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి పబ్లిష్ ఉంది కదా, సో ఈ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ ఉంది కదా, సో ఈ అడ్వాన్స్డ్ మీద చేసి ఇట్లా చేసుకో. ఏంటంటే నేను ఎగ్జాంపుల్గా ఇమేజ్ మీకు అది కట్ చేసి మీకు చూపిస్తున్నా. సో మామూలుగా అయితే ఆ ఇమేజ్ అనేది ఇది యాడ్ చేయకూడదు. ఓకేనా సార్? సో జస్ట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను చెప్తున్నాను మీకు. ఓకే. సో దీన్ని ఏంటంటే మామూలుగా యాక్చువల్గా అయితే నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం చేయొచ్చు. సో ఒకసారి ఇమేజ్ యాడ్ చేయకూడదు ఇక్కడ. ఏం సార్? ఈ ఇమేజ్ యాడ్ చేయకూడదా? మామూలుగా యాక్చువల్గా ఈ ఇమేజ్ అనేది యాడ్ చేయకూడదు మనం అక్కడ. ఓకేనా? సో వేరే ఇమేజ్ ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు గూగుల్లో ఉన్న ఇమేజెస్ కూడా మనం సపోజ్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, గూగుల్లో ఏదన్నా ఒక ఇమేజెస్ తీసుకోకూడదా అట్లా? తీసుకోవచ్చు. గూగుల్ నుంచి తీసుకోవచ్చు. తీసుకొని దానికి ఏంటంటే మనం నీట్‌గా సెట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కలర్ మ్యాచింగ్ అనేది చూసుకొని మనం చేసుకోవాలన్నట్టు. ఓకే. కంటెంట్ ఉంది కదా, కంటెంట్‌లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సో ఈ కంటెంట్‌ని మనము ఏం చేయాలంటే అరేంజ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి పబ్లిష్ చేయండి. ఓకే. సో పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఓకేనా? సో కొంచెం కిందకి రండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే కలర్ ఉందో, సో ఈ కలర్ ఆ కలర్కి మనకి సరిపోయింది కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఎడిట్ సింబల్ ఉంది కదా, అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్. ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు. డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఏం లేదు సార్.
కంటెంట్ ఉంది కదా, కంటెంట్ మీద క్లిక్ చేసి చూడండి. సో ఇక్కడ వచ్చేసి కలర్ ఉంది కదా, సో కలర్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఒకవేళ మీకు దీన్ని ఏం చేయాలంటే, ఒక ఇమేజ్ ఇది ఇక్కడ మనకేముంది, ఇక్కడ ఈ ఇమేజ్ అనేది మనకి ఆల్రెడీ దీంట్లో కలిసిపోయింది కదా ఈ ఇమేజ్. ఓకే. సో దీన్ని ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం ఈ ఇమేజ్ అనేది ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే. ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో బీజీ రిమూవ్లోకి వెళ్ళండి. ఓకే. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, సో అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా మీకు? సార్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేయాలనేది అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూజ్ ఇమేజ్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఓకే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అడ్వాన్స్ ఉంది కదా, ఓకే. అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిష్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చి పబ్లిష్ చేయండి. సార్ చెప్పండి. ఓకే.